ఓకే గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి లివరేజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మన ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మన ఫారెక్స్ మార్కెట్ అంటే ఏంటి, దాంతోపాటు కరెన్సీ పేర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం లాట్ సైజ్ అంటే ఏంటి అండ్ దాంతోపాటు పిప్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, లాట్ సైజ్ పిప్స్ యొక్క క్యాలిక్యులేషన్ రిలేషన్షిప్ కూడా మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో వచ్చేసి లివరేజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ కాన్సెప్ట్ బిగినర్స్కి చాలా ఇంపార్టెంట్. ఎంత లివరేజ్ యూస్ చేయాలి అండ్ లివరేజ్ ఎలా వర్క్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇది ఖచ్చితంగా చూడాల్సిన వీడియో. అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఫారెక్స్ మార్కెట్ ఆర్ స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూడండి, డెఫినెట్లీ యూస్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియో వచ్చేసి నేను పార్ట్ 1 అండ్ పార్ట్ 2గా చేద్దాం అనుకుంటున్నాను. పార్ట్ 1 వచ్చేసి బేసిక్ ఎగ్జాంపుల్ ఎట్లా మనం అర్థం చేసుకోవాల్సిన విధంలో చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2లో కొంచెం అడ్వాన్స్గా తెలుసుకొని దాని గురించి మనం బెటర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో అండ్ బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వి ట్రేడ్స్ హియర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. కామెంట్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు చెప్పొచ్చు నాకు. ఓకే గైస్, లెట్స్ బిగిన్. ఈరోజు ఈ వీడియోలో మనం లివరేజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్, ఫస్ట్ నేను లివరేజ్ అర్థం అయ్యే ముందు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ కాన్సెప్ట్ కొంచెం డిఫికల్ట్ అర్థం చేసుకోనిక, ప్రతి ఒక్కరు చెప్పడానికి ట్రై చేస్తారు, బట్ ఒక్కొక్కలా చెప్తారు. సో నేను నా స్టైల్లో చెప్పడానికి ట్రై చేస్తాను. ట్రై టు అండర్స్టాండ్. లెట్స్ బిగిన్ నౌ. ఇప్పుడు ఎగ్జాంపుల్, నా దగ్గర $100 ఉంది అనుకుంది అండ్ స్టాక్ ప్రైస్ ఇస్ $100. నేను ఒక స్టాక్ కొందాం అనుకుంటున్నా, ఆ స్టాక్ ప్రైస్ కూడా $100 ఉంది అనుకున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ $100 దగ్గర ఎంట్రీ అయినా, టార్గెట్ ఇస్ $1 or $2 అండ్ మై స్టాప్ లాస్ ఇస్ $98. ఇప్పుడు నేను 100 దగ్గర ఎంట్రీ అయినందుకు నా దగ్గర ఎగ్జాక్ట్ $100 ఉంది కాబట్టి ఇఫ్ ఐ ఎంటర్ హియర్ అండ్ ఇఫ్ ఇట్ హిట్ మై టార్గెట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ $2. సిమిలర్గా నా స్టాప్ లాస్ హిట్ అయితే నేను $2 లాస్ అయిపోతాను. ఇక్కడ ఒక అర్థమైంది అనుకుంటా. సో బికాస్ వీ హ్యావ్ $100 ఇన్ అవర్ అకౌంట్ అండ్ స్టాక్ ప్రైస్ కూడా $100. ఇప్పుడు నా అకౌంట్లో $100 మాత్రమే ఉంది. సో హియర్ ఐ హ్యావ్ ఓన్లీ $100. ఇప్పుడు స్టాక్ ప్రైస్ వచ్చేసి 1000 ఉందండి. సో స్టాక్ ప్రైస్ 1000 ఉంది, నా దగ్గర $100 మాత్రమే ఉంది. కెన్ ఐ ట్రేడ్? సో ఇక్కడ ఏమవుతుందంటే నేను ట్రేడ్ చేయడానికి పాసిబుల్ లేదు. సో ఇప్పుడు మనం యూజ్ చేసే బ్రోకర్స్ లైక్ ఆప్టో ఎఫెక్ట్స్ కానీ, ట్రేడింగ్లో ఇప్పుడు జీరోదా, వాట్ ఇట్ బి, దేర్ వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ బ్రోకర్స్. అండ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే ఒక కాన్సెప్ట్ ఏంటంటే లివరేజ్. దే ప్రొవైడింగ్ లివరేజ్ అంటే మన పర్చేసింగ్ పవర్ని ఇంక్రీజ్ చేస్తున్నారు. ఎలా అంటే ఒక రేషియో, దిస్ ఇస్ అ రేషియో, లైక్ వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ రేషియో, 1:10, 1:20, 1:30, 1:50, 1:100, 1:200, 1:500. మనకైతే ఇది ఆప్టో ఎఫెక్ట్స్లో ఈ కైండ్ ఆఫ్ రేషియో అయితే ప్రొవైడ్ చేస్తుంది, లివరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం సింపుల్గా అర్థం చేసుకోనిక ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ 1:50. ఐఎమ్ గోయింగ్ టు టేక్ 1:50. ఇప్పుడు 1:50 లివరేజ్ తీసుకుంటున్నా అంటే నా అకౌంట్లో $100 ఉంది. ఇప్పుడు నా లివరేజ్ వల్ల నా పర్చేసింగ్ పవర్ ఎంత అయిపోతుందంటే 50 ఇంటూ మై అకౌంట్ సైజ్ ఈజ్ $5000. ఇది నా పర్చేసింగ్ పవర్. ఇది నాకు ఒక బ్రోకర్ ప్రొవైడ్ చేస్తుంది. సింపుల్ ఒక బ్రోకర్ అనుకుందాం. అండ్ ఇది నా అకౌంట్ సైజ్. ఐ వాంట్ టు ఇన్వెస్ట్ హియర్. సో ఇప్పుడు సపోజ్ అయితే 1:50 బ్రోకర్ ప్రొవైడ్ చేసింది అనుకుందాం. నా అకౌంట్ సైజ్ వచ్చేసి 100 మాత్రమే ఉంది. సో నా ఇన్వెస్టింగ్ ఎంత కావాలో ఈ 50 ఇంటూ ఇది మల్టిప్లై అయ్యి వీ హ్యావ్ నౌ పర్చేసింగ్ పవర్ ఆఫ్ $5000. సో ఇప్పుడు స్టాక్ ప్రైస్ వచ్చేసి $1000 అనుకుందాం. సపోజ్ నౌ ద స్టాక్ ప్రైస్ ఇస్ $1000. సో ఇక్కడ ఏమవుతుందంటే ఐ వాంట్ టు బై స్టాక్స్ నౌ ఎట్ 1000. ఎన్ని స్టాక్స్ తీసుకోవాలనుకుంటున్నా? 5 షేర్స్ తీసుకోవాలనుకుంటున్నా. ఐ వాంట్ టు పర్చేస్ 5 షేర్స్. సో ఇప్పుడు నా టార్గెట్ వచ్చేసి 1002 అండ్ స్టాప్ లాస్ కూడా సిమిలర్గా వీఆర్ గోయింగ్ టు పుట్ యాజ్ 998. సో $2 డిఫరెన్స్. 5 షేర్స్ తీసుకున్నప్పుడు ఇప్పుడు సపోజ్గా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అనుకో. స్టాప్ లాస్ హిట్ అయితే ఎన్ని డాలర్స్ వీఆర్ గోయింగ్ టు లూజ్? 2 ఇంటూ 5 షేర్స్ కాబట్టి సో $10 వీఆర్ లూజింగ్ నౌ. సో ఇప్పుడు మనం అసలు 5 షేర్స్ ఎందుకు తీసుకున్నామంటే మనకు పర్చేసింగ్ పవర్ వచ్చేసి 5000 ఉంది కాబట్టి 5 ఇంటూ 1000 చేసిన 500 పర్చేసింగ్ పవర్ తోటి మనకు మార్జిన్ వచ్చేసి 5000 ఉంది కాబట్టి వీ హ్యావ్ జస్ట్ పర్చేస్డ్ 5 షేర్స్. ఇప్పుడు నా $100 వెళ్ళి ఇప్పుడు స్టాప్ లాస్ హిట్ అయినందుకు నేను $10 లూజ్ అయినా. అంటే ఇప్పుడు నా దగ్గర ఎంత ఉంది అకౌంట్లో? $90 మాత్రమే ఉంది. ఇంతసేపు ఏమో యాక్చువల్ అకౌంట్ వచ్చేసి
$100 ఉండే, ఇప్పుడు వచ్చేసి ఇట్స్ బికెమ్ $90. ఇఫ్ ఐ గెట్ ప్రాఫిట్ ఇట్ గోయింగ్ టు బికమ్ యాజ్ $110. ఇంకో కాన్సెప్ట్ ఇక్కడే. సో ఇంతసేపు ఏమైంది, మన యొక్క లివరేజ్ వచ్చేసి 1:50 ఉండడం వల్ల వీ హ్యావ్ లాస్ట్ $10 స్టాప్ లాస్ హిట్ అయితే, అదే టార్గెట్ హిట్ అయితే వీ హ్యావ్ ఎర్న్డ్ $10 మన టార్గెట్ హిట్ అయితే. సో ఇప్పుడు నేను 1:50 కాకుండా ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇస్ 1:100. సో ఇప్పుడు నా యాక్చువల్ అకౌంట్ సైజ్ వచ్చేసి 100 అండ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ 1:100. ఇప్పుడు నా అకౌంట్ సైజ్ వచ్చేసి ఎంత అవుతుంది, 10,000 అవుతుంది. ఇంతసేపు 1:50 తీసుకున్నాం కాబట్టి 5,000 అయింది. ఇప్పుడు నా పర్చేసింగ్ పవర్ వచ్చేసి 10,000. సో సేమ్ కాన్సెప్ట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ హియర్ అండ్ మై టార్గెట్ ఈస్ సేమ్ 1002 and 990 is my stop loss. In this concept I have the purchasing power of I can take 10 shares because నా పర్చేసింగ్ పవర్ 10,000 ఉంది కాబట్టి నా మ్యాక్సిమం లిమిట్ ఎంత, 10 షేర్స్ వరకు నేను పర్చేస్ చేయవచ్చు. అండ్ ప్రతిసారి ఇఫ్ ఇట్స్ గోయింగ్ టు హిట్ మై స్టాప్ లాస్ ఐఎమ్ గోయింగ్ టు లూజ్ $2. సో 2 into 10 shares is equal to $20 I am going to lose. Similarly, if I going to hit my target, I am going to earn same $20. ఇక్కడ ఒక అర్థమైతే, సో ఇక్కడ ఏంది, ఐ హ్యావ్ ఇంక్రీజ్డ్ మై లివరేజ్, ఐ హ్యావ్ ఇంక్రీజ్డ్ మై రిస్క్. సింపుల్గా నేను నా లివరేజ్ ఇంక్రీజ్ చేసుకున్నందుకు నా రిస్క్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది. అర్థమైంది అనుకుంటే ఎంతసేపు మనం జస్ట్ $10 మాత్రమే ట్రేడ్ తీసుకున్నాం. ఎందుకు, మన లివరేజ్ వచ్చేసి ఇంతసేపు మనం జస్ట్ $10 మాత్రమే లూజ్ అయినాం. Because our leverage is 1:50. This time I have increased my leverage. Just because of I have increased my leverage, I am going to lose $20. Similarly, we are going to work with now 1:500 ratio. Let's see how this leverage concept going to help us. ఇక్కడ నేను 1:500 leverage తీసుకుంటాను. మన అకౌంట్ సైజ్ వచ్చేసి $100 కాన్స్టెంట్ and I am going to improve my leverage 1:500. Then my purchasing power going to get into the $50,000. ఇంతసేపు 1:100 తీసుకున్నాం కాబట్టి $10,000. నో ఐ టుక్ పర్చేసింగ్ పవర్ యాజ్ 1:500. సో నా లివరేజ్ నేను 1:500 తీసుకున్నందుకు నా పర్చేసింగ్ పవర్ ఆటోమేటిక్ ఇంక్రీజ్ అయింది. సో ఇదే కాన్సెప్ట్ ఇప్పుడు సిమిలర్ 8,000 రూపీస్ స్టాక్ ప్రైస్ అండ్ అవర్ టార్గెట్ ఈస్ 1002 అండ్ స్టాప్ లాస్ ఇస్ 998. అండ్ హియర్ హౌ మెనీ స్టాక్స్, మ్యాక్సిమం హౌ మెనీ స్టాక్ కెన్ వి పర్చేస్. సో ఇక్కడ మనం ఎన్ని షేర్స్ పర్చేస్ చేయగలుగుతాం, బికాస్ వీ హ్యావ్ హ్యూజ్ అమౌంట్. ఈ కాన్సెప్ట్లో వీ కెన్ పర్చేస్ 50 shares. వీ కెన్ పర్చేస్ 50 shares. సో ఇప్పుడు స్టాప్ లాస్ హిట్ అయింది అనుకో, 50 into 2 $100 గాన్. మన అకౌంట్ సైజ్ ఎంత, $100. మన స్టాప్ లాస్ హిట్ అయింది, వీ హ్యావ్ లాస్ట్ ఆల్ ది మనీ. ఇప్పుడు 50 into 2 సేమ్ కాన్సెప్ట్, టార్గెట్ హిట్ అయింది అనుకోండి, వీ హ్యావ్ ఎర్న్డ్ $100. ఇక్కడ ఏమవుతుందంటే 100% ఆఫ్ క్యాపిటల్ వి జస్ట్ జనరేటెడ్ ఇన్ ద వన్ ట్రేడ్. సో మనం 100% ఆఫ్ ప్రాఫిట్, చాలా మంది మనం చూస్తుంటాం వీడియోస్లలో, నా అకౌంట్ సైజ్ కంటే 3x4x మనీ క్రియేట్ చేశాను అంటే వాళ్ళు జస్ట్ ఇదే కాన్సెప్ట్తో క్రియేట్ చేస్తారు. సో ఇదేంటంటే చాలా రిస్కీ అనమాట. ఇన్ ద బిగినింగ్ అయితే అసలు ట్రై చేయకండి. యాజ్ వీ కీప్ ఆన్ డూయింగ్ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చాక మనకి పర్టికులర్ స్టాక్ బరాబర్ ఇది సెట్, ఇది మనకి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది అని అనిపించినప్పుడు మాత్రమే దేర్ వి హావ్ పాసిబిలిటీ టు టేక్ సచ్ ట్రేడ్స్. సో ఇన్ ద బిగినింగ్ వీ షుడెంట్ ట్రేడ్. సో మనకి ఏంటంటే ఇప్పుడు ఈ బ్రోకర్ అనేది ఎందుకు ఇంత లివరేజ్ ప్రొవైడ్ చేస్తుందంటే, ప్రతి బ్రోకరేజ్ వచ్చేసి మనకి హ్యూజ్ లివరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు వాళ్ళకి యూజ్ ఏంది, ఇంత లివరేజ్ ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళకి అసలు లాస్ అవుతుంది, వాళ్ళైతే లాస్ అవ్వరు. మన అకౌంట్లో ఉన్న పైసలు మనం లాస్ అవుతాం కానీ వాళ్ళు ఏం లాస్ అవ్వరు. సో దీనికి మనం ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నాం ఇప్పుడు. లైక్ దే ప్రొవైడింగ్ 1:500 సంథింగ్. మన ఇండియాలో ఇది మ్యాక్స్. మన ఇండియాలో 1:500 maximum leverage which is provided by OctaFX, and in other countries, in some countries it's providing 1:1000, and in Europe countries it's providing only 1:30. వాళ్ళ గవర్నమెంట్ 1:30 కన్నా ఎక్కువ అలౌ చేయలేదు లివరేజ్ ప్రొవైడ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ హ్యూజ్ అమౌంట్ ఉంటుంది. సో వాళ్ళకి హ్యూజ్ అమౌంట్ ఉన్నప్పుడు వాళ్ళకి లివరేజ్ అవసరం లేదు. మన దగ్గర తక్కువ అమౌంట్ ఉంటుంది కాబట్టి మనం లివరేజ్ ఎక్కువ చేసుకొని మన ప్రాఫిట్ ఎక్కువ బుక్ చేసుకుంటాం, రిస్క్ ఎక్కువ తీసుకుంటాం. ఇట్లా ఏంటంటే వెన్ కమ్స్ టు ఇన్ యూరోప్ దే హ్యావ్ హ్యూజ్ అమౌంట్, లైక్ దే హ్యావ్ ఎనఫ్ మనీ టు ట్రేడ్. ఫర్ దట్ నో నీడ్ టు హ్యావ్ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ లివరేజ్.
ఇది ఒకటి మెయిన్. అండ్ ఇప్పుడు మనకి 1:500 ప్రొవైడ్ చేయడం వల్ల బ్రోకరేజ్కి ఏం యూస్, 1:1000 1:500 ప్రొవైడ్ చేయడం వల్ల బ్రోకరేజ్కి ఏం యూస్. ఇక్కడ ఏమవుతుందంటే ఆస్క్ బిడ్ అనే కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటే ఈ గ్యాప్ని మనం స్ప్రెడ్ అంటాం, మధ్యలో ఉన్న గ్యాప్ని స్ప్రెడ్ అంటాం. సో మనం బయింగ్ ఆర్ సెల్లింగ్ చేసేటప్పుడు ఈ స్ప్రెడ్ ఎంత అయితే ఉందో అది వాళ్ళకి ప్రాఫిట్ లెక్క, కమిషన్ లెక్క వెళ్తుంది. సపోజ్ 0.01 లాట్ తీసుకున్నాం అనుకో, దే మైట్ గెటింగ్ $0.3 ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 0.1 లాట్ తీసుకున్నాం అనుకో $3 కమిషన్ లెక్క వెళ్ళిపోతుంది. అదే వన్ లాట్ సైజ్ తీసుకుంటే దే ఆర్ గెటింగ్ $30 యాజ్ కమిషన్. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంతేమన్నది అనుకోండి. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఆస్క్ బిడ్ మధ్యలో ఉన్న ఆ లెంత్ ఉంది చూడండి, ఆస్క్ బిడ్ మధ్యలో ఉన్న ఆ డిస్టెన్స్ ని మనం స్ప్రెడ్ అంటాం. ఆ స్ప్రెడ్ ఏంటంటే కమిషన్ వాళ్ళకి వెళ్తుంటుంది. ఆ కమిషన్ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్, లైక్ ఎక్కువ ఎంత రిస్క్ చేస్తే వాళ్ళకి అంత ప్రాఫిట్, వాళ్ళకి పోయేదేం లేదు. వాళ్ళు జస్ట్ ఈ కాన్సెప్ట్ ద్వారా వాళ్ళకి మనీ వచ్చేస్తుంది. మనకేంటంటే ఇఫ్ యు ఆర్ గెటింగ్ ప్రాఫిట్ వీఆర్ హ్యాపీ, బట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ వి ఆర్ ద ఓన్లీ ఆర్ లూజర్స్ ఓన్లీ. మనం బై చేయగానే కొంచెం బై ఆర్ సెల్ చేసినప్పుడు మన అకౌంట్ సైజ్ అనేది ఎప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుంది, కొంచెం మైనస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ మైనస్ ఎందుకు స్టార్ట్ అయ్యింది అంటే వాళ్ళు ఆ కమిషన్ వాళ్ళు ఆల్రెడీ బుక్ చేసుకుంటారు. సో ఎంత రిస్క్ పెంచితే అంత కమిషన్ వాళ్ళకి వెళ్తుంది కాబట్టి దే విల్ ప్రొవైడ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లివరేజ్. ఇఫ్ యువర్ అకౌంట్ సైజ్ $100 ఆర్ $50 ఇంతే చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. $50 ఆర్ $100 మన దగ్గర అకౌంట్ సైజ్ ఉందనుకోండి. ఇప్పుడు మన లాట్ సైడ్ వచ్చేసి 0.01 ఈజ్ మోర్ దెన్ ఆర్. మన లాట్ సైజ్ 0.01 ఉన్నప్పుడు మన లివరేజ్ సైజ్ వచ్చేసి 1:100 పెట్టుకోండి ఆర్ 1:50. వీటికన్నా ఎక్కువ లివరేజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ టేక్ 1:500 1:200 ఏమవుతుంది అంటే మనం ఒక్క ట్రేడ్ పోయినా కానీ మనం మాక్సిమం ఎంత ట్రేడ్ తీసుకుంటామో, సపోజ్ పోతే మనం అకౌంట్ లూజ్ అయిపోతాం. అకౌంట్ లూజ్ అయిపోవడం వల్ల వీ కాంట్ ట్రేడ్ ఫర్ నెక్స్ట్ వీక్. ఇన్ ద బిగినింగ్ స్టేజ్ ఆఫ్ అవర్ జర్నీ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ లెర్నింగ్, నాట్ ఆన్ ది ఎర్నింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మంచిగా నేర్చుకోవాలి, మంచిగా మనం ప్రాఫిటబుల్ ట్రేడర్ లాంగ్ టర్మ్ సక్సెస్ అవ్వాలి అనుకుంటే మనం లివరేజ్ వచ్చేసి 1:50 ఆర్ 1:100 తీసుకోండి. ఇఫ్ యువర్ అకౌంట్ సైజ్ ఇస్ అరౌండ్ $200 or $300, then you can use 1:50 is better అండి. 1:50 1:30 యూస్ చేసినా తప్పు లేదు. ఎందుకంటే మనం నేర్చుకుంటున్నప్పుడు మనకి ఎందుకు ఎంత ప్రాఫిట్ వస్తుంది ఎంత లాస్ వస్తుంది అది మనం స్లోగా బెటర్ అయ్యే కొద్దీ విల్ ఇంప్రూవ్ అవర్ లివరేజ్. మనం ఎక్స్పీరియన్స్తో మనం లివరేజ్ ఇంప్రూవ్ చేయాలి, కానీ మనం స్టార్టింగ్లోనే లివరేజ్ ఇంప్రూవ్ చేసి మనం రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదు. అట్లా రిస్క్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనకి ట్రేడింగ్ అనేది గ్యాంబ్లింగ్ కిందకి వచ్చేస్తుంది అండ్ వీ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ ది ట్రేడింగ్. ఇఫ్ యూ థింకింగ్ అబౌట్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్, ప్లీజ్ యూజ్ లివరేజ్ అరౌండ్ 1:50 and 1:100. That's enough.